మనం ఈరోజు ఉష్ణం అనే పాఠం నుంచి 4 అంశాలని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అంశం ఉష్ణోగ్రత, రెండవ అంశం ఉష్ణం, మూడవ అంశం ఉష్ణ సమతా స్థితి, నాలుగవ అంశంగా వచ్చి ఉష్ణం మరియు ఉష్ణోగ్రతల మధ్య భేదాలు ఏమిటి. ఒక చెక్క ముక్కని ఒక లోహపు ముక్కని ఒకే సమయం పాటు ఒక ఫ్రిడ్జ్లో ఉంచి అందులో ఇనుప ముక్కని తాకినప్పుడు మనం అది చల్లగా ఉన్నట్లు అనుభూతి పొందుతాం. దీనికి కారణం ఏమిటి? మన శరీరం నుంచి ఇనుప ముక్కకి ఉష్ణశక్తి ప్రవహిస్తుంది. అంటే ఉష్ణశక్తి మన శరీరం నుండి బయటకు ప్రవహిస్తుంది. ఈ కారణం చేతే ఇనుప ముక్కని తాకినప్పుడు మనకి చల్లగా అనిపిస్తుంది. మరి రెండో విషయం చూస్తే చెక్క ముక్కని తాకినప్పుడు వెచ్చగా ఉన్నట్లు అనుభూతిని పొందుతాం. దీనికి కారణం ఏమిటి అంటే ఉష్ణశక్తి చెక్క ముక్క నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ రెండు మన నుంచి ఉష్ణశక్తి బయటకు ప్రవహించడం లేదా బయట వస్తువు నుండి మన శరీరంలోకి ఉష్ణశక్తి ప్రవహించడం అనే విషయాన్ని అనుభూతిని మనం పొందుతాం. ఈ వస్తువు యొక్క చల్లదనపు లేకపోతే వెచ్చదనపు స్థాయిని మనం ఉష్ణోగ్రతగా చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ అంశమైనటువంటి ఉష్ణ సమతా స్థితి గురించి నేర్చుకుందాం. ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువు వేడి వస్తువు, ఈ వస్తువు చల్లటి వస్తువు. ఈ రెండు ఒకదానికొకటి ఉష్ణీయ స్పర్శలో ఉన్నాయి. ఉష్ణీయ స్పర్శ అంటే ఆ వస్తువులు ఒకదానితో ఒకటి తాకుతూ ఉండడమని అర్థం. వేడి వస్తువు నుండి ఉష్ణశక్తి చల్లటి వస్తువుకి బదిలీ అవుతుంది. ఇలా ఎంతవరకు కొనసాగుతుంది అన్నట్టయితే ఆ రెండు వస్తువులు యొక్క ఒకే వెచ్చదనం స్థాయి పొందే వరకు కొనసాగుతుంది. ఆ స్థాయి పొందిన తర్వాత మనం ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిని పొందాయి అని చెప్పచ్చు. అంటే ఈ వస్తువు ఈ వస్తువు కొంత సమయం తర్వాత ఒకే వెచ్చదనపు స్థాయి అంటే ఒకే లేదా ఒకే చల్లదనపు స్థాయి అంటే ఒకే ఉష్ణోగ్రతని పొందుతాయన్నమాట. అలాంటప్పుడు ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిని పొందాయి అని మనం చెప్పవచ్చు. ఉష్ణ సమతా స్థితి అనేది ఏం సూచిస్తుంది అంటే ఒక వస్తువు ఉష్ణశక్తిని స్వీకరించలేని స్థితిని, బయటకు ఇవ్వలేని స్థితిని సూచిస్తుంది. మరొక ప్రశ్న, మనం పరిసరాలతో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నామని ఎప్పుడు చెప్పవచ్చును? మనం పరిసరాల నుండి వెచ్చదనం లేదా చల్లదనం అనుభూతిని పొందకపోతే పరిసరాలతోటి మనం ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాము అని చెప్పచ్చు. మరో ఉదాహరణ చూసినట్టయితే గదిలో ఉన్న గాలి మరియు ఆ గదిలో ఉన్నటువంటి సామాగ్రి ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి. మనం నెక్స్ట్ స్లైడ్ ని పరిశీలిద్దాం.
గమనించండి, ఇది వేడి నీరు ఉన్నటువంటి గ్లాసు, ఇందులో ఉంచిన థర్మామీటర్. అలాగే ఇది చల్లని నీరు ఉన్నటువంటి గ్లాసు, ఇదే థర్మామీటర్ని తిరిగి ఇందులో ఉంచుతాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, థర్మామీటర్ని ముందు వేడి నీటిలోను తర్వాత చల్లని నీటిలో ఉంచితే ఏం జరుగుతుంది పరిశీలించమని మనం చూసినప్పుడు, వేడి నీటిలో థర్మామీటర్ ఉంచినప్పుడు ఈ థర్మామీటర్లో ఉండే పాదరసం మట్టం పెరుగుతుంది. అంటే ఉష్ణశక్తి వేడి నీటిలోంచి ఈ చల్లటి వస్తువైనటువంటి పాదరసం స్వీకరించి వ్యాకోచించి పాదరస మట్టం పెరుగుతుంది. చూడండి, ఇక్కడ పాదరస మట్టం ఎందుకు పెరుగుతుంది అన్నట్టయితే, వేడి నీరు నుండి పాదరసానికి ఉష్ణం బదిలీ అవడం వల్ల. మరి ఈ చల్లని నీటిలో ఇదే ఈ థర్మామీటర్ ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పాదరసం నుండి చల్లని నీటికి ఉష్ణం బదిలీ అవ్వడం వల్ల పాదరస మట్టం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఈ రెండు అంశాలని మనం గమనించి ఉష్ణానికి ఈ విధమైన నిర్వచనాన్ని ఇచ్చవచ్చు. ఏంటి? అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకి ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణము అనవచ్చు. వేడి నీటిలో మనం థర్మామీటర్ ఉంచినప్పుడు అది క్రమంగా పాదరస మట్టం పెరిగి ఒక చోట ఆ పాదరస మట్టం నిలకడగా మారుతుంది. దాని అర్థం ఏమిటి అన్నట్టయితే, థర్మామీటర్లో ఉండే పాదరసానికి నీటికి మధ్య ఉష్ణ ప్రసారం ఆగిపోయింది. అంటే ఉష్ణశక్తి బదిలీ ఆగిపోయింది. ఇలాంటి స్థితిని మనం ఉష్ణ సమతా స్థితి అంటాం. అంటే పాదరసానికి నీటికి మధ్య ఉష్ణ సమతా స్థితి ఏర్పడింది. ఈ ఉష్ణ సమతా స్థితి దగ్గర థర్మామీటర్ రీడింగ్ మనకి ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత అంటే వేడి నీటి యొక్క ఉష్ణోగ్రతని తెలియజేస్తుంది. అంటే ఉష్ణోగ్రత అనే పదాన్ని దేనికి కొలత అన్నట్లయితే ఉష్ణ సమతా స్థితి యొక్క కొలత. ఇక్కడ మనం 3 వ్యవస్థలను చూడొచ్చు, ఏ, బి మరియు సి. సి అనే వ్యవస్థ ఏ మరియు బి అనే వ్యవస్థలతోటి ఉష్ణీయ స్పర్శలో ఉంది. అంటే ఒకదానితోటి తాకే విధంగా ఉంది. ముందుగా ఏ అనే వ్యవస్థ సి అనే వ్యవస్థతోటి ఉష్ణ సమతా స్థితిలో ఉంది కనుక ఏ మరియు సిల యొక్క ఉష్ణోగ్రతలు సమానమని చెప్పచ్చు. అలాగే బి అనే వ్యవస్థ సి అనే వ్యవస్థతోటి ఉష్ణ సమతా స్థితిలో ఉంది. అంటే బి మరియు సి ల యొక్క ఉష్ణోగ్రత ఒకే ఉష్ణోగ్రత దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశాలను బట్టి మనం ఏ, బి, సిలు 3 ఉష్ణీయ స్పర్శలో ఉన్నాయి. అందుచేత ఏ, బి మరియు సిల యొక్క ఉష్ణోగ్రత ఒకటే. అంటే ఒకే ఉష్ణోగ్రత దగ్గర 4వ అంశం ఆఖరిది ఉష్ణము మరియు ఉష్ణోగ్రతల మధ్య భేదాలు. ఉష్ణం
Q అనే అక్షరంతో చూపిస్తాం. ఉష్ణోగ్రతని T అనే అక్షరంతో సూచిస్తాం. ఉష్ణం అంటే వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ప్రవహించే శక్తి స్వరూపం. ఉష్ణోగ్రత అనేది వస్తువు యొక్క వెచ్చదనపు స్థాయి లేదా చల్లదనపు స్థాయి. ఈ ఉష్ణం అనేది ప్రవహించేటటువంటి శక్తి. ఈ ఉష్ణోగ్రత ఉష్ణ శక్తి యొక్క ప్రసార దిశను నిర్ణయిస్తుంది. ఉష్ణశక్తి ఏ విధంగా ప్రసారం అవుతుంది అంటే వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువు అంటే ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు దిశని నిర్ణయిస్తుంది. ఉష్ణానికి SI ప్రమాణం జౌల్స్. జే ఉష్ణోగ్రతకి SI ప్రమాణం తీసుకుంటే కెల్విన్. అలాగే ఉష్ణానికి CGS ప్రమాణం కెలోరీ. ఉష్ణోగ్రతకి డిగ్రీ సెల్సియస్. కెలోరీకి జౌల్స్ కి మధ్య ఉండే సంబంధం 1 కెలోరీ = 4.18 జౌల్స్. ఉష్ణోగ్రత విషయానికి వస్తే 0 డిగ్రీ సెల్సియస్ 273 కెల్విన్లకి సమానం. డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్ మానంలోకి ఏ విధంగా మార్చాలి? కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత కావాలంటే ఈ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రతకి 273 కలపాలి. 273 ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ని కెల్విన్ మానంలోకి మార్చమన్నారు. అంటే 273కి ఈ 20 డిగ్రీలు కనుక కలిపినట్లయితే 293 వస్తుంది. అంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది 293 కెల్విన్లకి సమానము అని మనం చెప్పొచ్చు. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతను తెలిపినట్లయితే దాన్ని పరమ ఉష్ణోగ్రత లేదా అబ్సల్యూట్ టెంపరేచర్ అని మనం చెబుతాం.